ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్తలలో ఫ్రెడరిక్ నిశ్చేకి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన బోధించిన తత్వాలు ఎంతో విశిష్టమైనవి. లోకాచారాలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ అవి మానవ వికాసానికి ఎంతగానో దోహదపడ్డాయి. ఫ్రెడరిక్ నిశ్చే బోధనల్లో ప్రజల్ని బాగా ఆకట్టుకున్న ఒక అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. మానవుడు ఆశావాది, అందులో తప్పులేదు. కానీ అతిగా ఆశించటం, అత్యాశకు పోయి భంగపడటం వివేకం కాదు. మన చుట్టూ ఎన్నో వనరులున్నాయి. ప్రతి మనిషికి ఎన్నెన్నో అవకాశాలు తలుపు తడతాయి. వాటిలో మన అర్హతకు తగిందే ఎంచుకోవాలి. దానిలో రాణించటానికి శ్రమించాలి. వచ్చిన అవకాశాలన్నీ సొంతం చేసుకోవాలనే స్వార్థం తగదు. అది ప్రకృతి ధర్మానికి విరుద్ధం. మనం కొన్నింటిని పొందాలంటే కొన్నింటిని వదులుకోవాలి. ఫలాలన్నీ తమ అందమైన పుష్ప లావణ్యాన్ని కోల్పోయిన తర్వాతే పండ్లవుతున్నాయి. తాము పండ్లుగా రూపాంతరం చెందటం కోసం తమ పూల సొగసుల్ని కోల్పోవటానికి స్వచ్ఛందంగా సిద్ధమవుతున్నాయి. ఇది మనకు ప్రకృతి నేర్పిన గొప్ప పాఠం. బొగ్గు, వజ్రం రెండూ గ్రాఫైట్ అనే ఒకే జాతికి చెందినవి. ఒత్తిడిని తట్టుకోలేని గుణం వల్ల బొగ్గు ముక్కలవుతుంది. అగ్ని జ్వాలను తట్టుకోలేని గుణం వల్ల నిప్పుగా మారి మళ్లీ ముక్కలవుతుంది. వజ్రం ఒత్తిడిని, అగ్ని జ్వాలను ఓర్చుకుని మరింత మెరుపును పొందుతుంది. తనలోని పిరికితనాన్ని, దైన్యాన్ని వదులుకుని కాఠిన్యాన్ని, ధైర్యాన్ని పొందటం వల్లే వజ్రం తన విలువను పెంచుకుంటుంది. భూమి మనకు నీతి పాఠాన్ని చెప్పకనే చెప్తుంది. తన లోపల ఉన్న ఖనిజాలను, తన నుంచి మొలకెత్తిన చెట్ల పండ్లను చూపి జీవిత సత్యాన్ని మానవునికి బోధిస్తుంది. ప్రతి మనిషి తన జీవిత లక్ష్యాన్ని సాధించే క్రమంలో కొన్నింటిని కోల్పోవాల్సి వస్తుంది. మరికొన్నింటిని స్వచ్ఛందంగా వదులుకోవాల్సి వస్తుంది. అందుకు మానసికంగా సంసిద్ధుడైతేనే లక్ష్యాన్ని సాధించగలడు. జాలి, దయ, సంకోచం, మొహమాటం వీటిని ఖచ్చితంగా విడిచిపెట్టాలి. వీటిని విడిచిపెట్టలేని మనిషి చివరికి తన జీవితాన్నే విడిచిపెట్టాల్సి వస్తుంది. జాలి, దయ, కరుణ గొప్ప గుణాలే. పరిమితికి మించి వీటికి లోనైతే మనిషి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. సంకోచం లేదా అనుమానం, దీనిని విడవకపోతే ఏ పనిలో అయినా ముందుకు పోలేము. మొహమాటం అనే గుణం మొదటికే మోసం తెస్తుంది. వీటిని నిర్ద్వంద్వంగా విడిచిపెట్టాలి. ఇంట్లోని భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులతో హాయిగా గడపాలని ప్రతి గృహస్థూ కోరుకుంటాడు. అది సాధ్యం కావాలంటే ఉద్యోగం, వ్యాపారం, వాణిజ్యం లాంటి బయటి వ్యవహారాలను గుమ్మం బయటే విడిచిపెట్టి ఇంట్లోకి ప్రవేశించాలి. ప్రతి విద్యార్థి పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలనే సాధించాలని కోరుకుంటాడు. అందుకు ఎంతగానో కృషి చేస్తాడు. కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్లేటప్పుడు ఇంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు, స్నేహితులతో కలిసిపడిన పాత తగవులు, బంధువులతో ఉన్న స్పర్ధలు లాంటి అంశాన్ని బయటే వదిలేయాలి. వాటిని తన మస్తిష్కంలో మోస్తూ వెళ్తే శిరోభారమై పరీక్షల్లో తగిన ప్రావీణ్యం చూపలేడు. యుద్ధరంగంలో విజయం పొందాలంటే సైనికులు తమ వ్యక్తిగత సౌఖ్యాలను, కుటుంబ బాధ్యతలను ఖచ్చితంగా వదులుకోవాలి. అలా వదులుకోని పక్షంలో సైనికులే కాదు, దేశం మొత్తం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మహాభారత ఇతిహాసంలో ధర్మాన్ని గెలిపించటం కోసం దయ, కరుణ, బంధుప్రీతి, గురుభక్తిని సైతం వీడనాడాలని శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రబోధిస్తాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఈ సూక్తులే పాండవ విజయానికి, తద్వారా ధర్మ జయానికి తోడ్పడ్డాయి. అశ్వత్థామ హతః అని బిగ్గరగా, కుంజరహ అని లోగొంతుకలో ధర్మరాజుతో శ్రీకృష్ణుడు పలికించిన తీరు అధర్మం పైన ధర్మం విజయం పొందటానికి ధర్మజుడు వదులుకున్న నీతికి అద్దం పడుతుంది. రామాయణ ఇతిహాసంలో వాలిని చెట్టుచాటు నుంచి సంహరించిన శ్రీరాముడు నైతిక విలువను వదులుకున్నది కూడా ధర్మం విజయం పొందాలనే గొప్ప లక్ష్యం కోసమే. వ్యక్తి, వ్యవస్థ, దేశం ఇలా ఎవరి ప్రగతి అయినా వారి త్యాగం, శౌర్యాన్ని అనుసరించే ఉంటాయి. నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు పాటించి తీరాలి. జాలి, దయ, కరుణ, దానం లాంటి సుగుణాలను పరిమితంగా పాటించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని వదులుకోవాలి. అలాంటప్పుడే మనిషి వజ్ర సంకల్పుడై ఏ రంగంలోనైనా విజేతగా నిలుస్తాడు.